ప్రముఖ తబలా విద్వాంసులు జాకిర్ హుస్సేన్ గారు ఈ డిసెంబర్ 15న ఆదివారం నాడు శాన్ ఫ్రాన్సిస్కోలోని హాస్పిటల్లో చికిత్స పొందుతూ 73 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా ఆయనను ఒక్కసారి గుర్తు చేసుకుని జాకిర్ హుస్సేన్ గారి అసలు పేరు జాకిర్ హుస్సేన్ అల్లా రకా ఖురేషీ. ఈయన తండ్రి కూడా ప్రముఖ తబలా విద్వాంసులు. ఆయన పేరు అల్లా రకా ఖురేషీ. జాకిర్ హుస్సేన్ 1951 మార్చి 9న ముంబైలో జన్మించారు. చిన్నతనంలోనే తన తండ్రి దగ్గర సంగీత పాఠాలు నేర్చుకున్నారు. తబలా మాస్ట్రోగా పిలువబడే ఈయన వహతాజ్ అనే ప్రకటన ద్వారా ప్రతి ఇంటిని పలకరించారు. తన 3వ ఏటనే తన తండ్రి దగ్గర తబలా నేర్చుకుని 7 ఏళ్ల వయసు నుండి ప్రదర్శనలు ఇవ్వటం మొదలుపెట్టారు. 12 ఏళ్ల వయసులో అంతర్జాతీయంగా సంగీత కచేరీలు చేసేవి. హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్తో పాటు జాజ్ ఫ్యూజన్లోనూ మంచి నైపుణ్యం సాధించి సంగీత కచేరీలు చేసేవారు. జాకిర్ హుస్సేన్ గారికి పలు జాతీయ అంతర్జాతీయ అవార్డులతో పాటు 2009లో మిక్కీ హార్ట్తో కలిసి ప్లానెట్ డ్రమ్ ఆల్బమ్ చేసినందుకుగా గ్రామీ అవార్డు వరించింది. ఈ అవార్డును అందుకున్న అతి కొద్దిమంది భారతీయులలో జాకిర్ హుస్సేన్ గారు ఒకరు. 6 దశాబ్దాలుగా సాగిన సంగీత ప్రయాణంలో ఎన్నో సంగీత కచేరీలతో పాటు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఎన్నోసార్లు ప్రదర్శనలు ఇచ్చి విమర్శకుల ప్రశంసలు పొందారు. ఆయన సంగీత ప్రపంచంలో 1990లలో తాజ్మహల్ ముందు తబలా వాయిస్తూ వహతాజ్ అనే వాణిజ్య ప్రకటన ద్వారా ప్రజలందరికీ చేరువయ్యేలా చేసిందని ఆయనే బహిరంగంగా చాలాసార్లు చెప్పేవారు. వర్షపు నీటి శబ్దాల నుండి అనేక శబ్దాలతో పాటు శివుడి డమరుక నాదాన్ని కూడా తన తబలా మీద అవలీలగా పలకరించేవారు. ఎన్నో అవార్డులు పేరు ప్రఖ్యాతులు వచ్చినా ఎప్పుడూ నేర్చుకోగలగడం చాలా ముఖ్యం అనే తన తండ్రి అల్లా రకా గారి మాటలను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటానని చెబుతుంటారు. 60 వసంతాలకు పైగా సంగీత ప్రయాణాన్ని కొనసాగించిన తబలా మాస్ట్రో ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ గారి ఆత్మకి శాంతి చేకూరాలని మనందరం కోరుకుందాం.